హిందూపురానికి ముగ్గురు వచ్చారు సార్. నాగలక్ష్మి శోభన మాదయ్య గారి ఆశీస్సులతో సార్ మేము అక్కడ అలాగే ప్రతి దానికి కూడా సార్ అలాగే 2 అవార్డులు అలా ఆర్పిల్లలు కూడా 2 వచ్చాయి సార్. ఫస్ట్ పుట్టపర్తికి వచ్చింది సార్. ఇంకొకటి వచ్చేసి 2వది 3వది శంకరమ్మ ఒకరేమో అలాగే భారతి గారు ముగ్గురు కూడా విజువల్ నగర్ క్యాస్ వచ్చింది సార్. ఫస్ట్ ప్రైజ్ 2005 మళ్ళీ 1500 రూపాయలు అక్కడ ఉన్నారు సార్. 15 పారామీటర్స్ నర్సయ్య గారు లైట్ పెట్టుకుంటారు చాలా ఫేమస్ అధ్యక్షురాలు దయచేసి ఎక్కడున్నా రావాలి. ఇంతమంది స్పీకర్స్ లీడర్స్ ఉంటే ఏమవుతుంది సమాజం? ఇంకా చాలా శక్తివంతం అవుతుంది. అందరూ వంటగదులు వదిలేశారా? వంటగది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం. సో పోలీస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఎక్కువగా లేదు, కలెక్టర్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి 2-3 విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. మనం ఏదైతే ఈరోజు ఈ విధంగా మహిళా శక్తి, మహిళా యుక్తి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో, దీని వెనక కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, తర్వాత గ్రూప్స్, ఫైనాన్షియల్ గ్రూప్స్, ముఖ్యంగా మహిళలను ఫైనాన్షియల్గా చైతన్యవంతం చేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రూప్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండడానికి, ఇంత చైతన్యంగా ఉండడానికి కారణాలు. అయితే మన దేశం, భారతదేశం అనాది కాలం నుంచి స్త్రీకి చాలా గౌరవం ఇచ్చినటువంటి దేశం. ఆ స్త్రీ చిన్నపిల్లల పట్ల ఎదుర్కోవాలంటే మనకున్న హక్కులేంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కూడా తెలుసుకోవాలి. అలాంటి ఒక యాక్ట్ గురించి నేను ఎన్నో కూడా ప్రస్తావించడం జరిగింది. అది సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ అండ్ రిట్రెసల్ ఎట్ వర్క్ ప్లేస్ అనే యాక్ట్ 2013. సో దీని ప్రకారం ఆ యాక్ట్లో ఏం చెప్పబడింది, ఎలాంటి బిహేవియర్ మన పట్ల ఉంటే మనం దాన్ని కంప్లైంట్ చేయొచ్చు, అంతేగాని బాధపడుకుంటూ మనసులో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పారిపోవడం, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంగా మీరు పనిచేయవచ్చు అని చెప్పి నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే బాల్య వివాహాన్ని నిర్మూలించేటువంటి చట్టం పోక్సో యాక్ట్ 498 అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం మారింది. గృహహింస, మ్యారీడ్ ఉమెన్ పట్ల జరిగే నేరాలు. బాగా ఆడరా? ఎన్ని రకాల ఆటలు ఉండేవి ఒకప్పుడు, చాలా ఆటలు ఉండేవి. అసలు ఆటల పేర్లే లేవు, ఇప్పుడు మర్చిపోయారు.
సో ఆటల్లో పెట్టాలి పిల్లల్ని, వేరే యాక్టివిటీస్లో పెట్టాలి. దాని ద్వారా వాళ్ళు డైవర్ట్ అవుతారు. ఈ విధంగా బ్యాడ్ బిహేవియర్ నేర్చుకోకుండా ఉంటారు. అది ఇంకొక సలహా. తర్వాత మనకి రకరకాలైనటువంటి చట్టాలు చాలా మార్పులు చెందినాయి. అంటే పనిష్మెంట్స్ కూడా బాగా పెరిగినాయి. అది గృహహింస చట్టం కావచ్చు, పనిచేసే దగ్గర అంటే ప్రతి ఒక్కరు పనిచేయడానికి వెళ్తున్నారు. బాలికలకు హింస లేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం. స్త్రీలకు ఆస్తి హక్కు, వారి ఆదాయంపై నిర్ణయాధికారం, బాలికలకు పౌష్టికాహారం అందించి రక్తహీనకు గురి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా కృషి చేస్తాం. మహిళలు అన్ని రంగాలలో ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను. ఏం చేయాలి ఇప్పుడు డిపిఓ గారు మాట్లాడుతూ చెప్పారు వాటింట్లో ఎలా ఉండేది, అందుకని ఎలా చదివించిన తర్వాత వాళ్ళు కూడా ఎలా ఆఫీసర్ అయ్యారు. అంతేకాకుండా ఒక మహిళా అధికారిగా ఉండుకొని పట్టాలపల్లి ఒక పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. పంచాయతీని వాళ్ళు ఉమెన్ ఫ్రెండ్లీ, జెండర్ ఫ్రెండ్లీగా చేయాలని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ మీకు కూడా చెప్పారు పాత్ర బహు ముఖ్యమైనది. మహిళలు ప్రయత్నించకపోతే ఈ ముఖ్యంలో మీ మహిళలు ఇంకో వేరే మహిళకి ఆడకూడదు, ఇంకో అది ఇబ్బందిగా ఉంటుంది. అవునా కాదా అండి? ఇప్పుడు చాలా ఇంకా సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ చదవలేదు. మా అమ్మకి చదువుమని స్కూల్కి పంపిస్తే ఏం చేసేది అంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, స్కూల్కి పంపిస్తే నేను కొండ దగ్గర పోయి రాళ్ళు ఆటలాడుతూ రిటర్న్ వచ్చేదాన్ని నేను. ఆ పని నేను చదివింటే అట్లీస్ట్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నాకు అర్థమయ్యేది కదా అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఆమె చదువులేదని ఈ రోజు చెప్పింది. అప్పుడు ఆటలాడే వయసులో ఆటలాడుకొని వచ్చాను ఊర్లలో, అందరూ లేరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఆటలాడుతూ రిటర్న్ వచ్చారు. అయినా నన్ను చదివించడం కాకుండా ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అప్పుడు చెప్తారు, నేను అప్పుడు చదివితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడి నాకు అర్థమవుతుంది కదా అని. ఈ రోజు కూడా ఏదైనా ఏదైనా చెప్తే నాకు నేను స్కూల్కి వెళ్ళి చదవలేదు అది గొప్ప, ఇంక ఏ దాని గురించి నాకు వేరే దాని గురించి ఎప్పుడు కూడా బాధపడుతుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఏమి చెప్పను. కొడుకు చేస్తున్నాడు అది అయిపోయింది, అయినా నేను చదవాల్సింది కదా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ రోజు నేను కూడా అదే చెప్తుంది, అదే ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వయసులో అర్థం కాదు, చాలా విషయాలు అర్థం కాకుండా అందరూ మా పక్కింటి వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే మా తోటి విద్యార్థులు ఎవరున్నావు, నా ఫ్రెండ్స్ ఎవరున్నావు, వాళ్ళందరూ స్నేహితులందరూ చేస్తున్నారు అని చెప్పి ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. దాన్ని కాకుండా దాన్ని మీరు చేయాలి అంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది ఇంకా కొంచెం ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీకన్నా